గైస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ కనుక మనం చూసుకుంటే 214 పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయ్యి 51,148 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. ఈ రోజు మార్కెట్ మూవ్మెంట్ కనుక చూసుకుంటే ఈ రోజు మార్కెట్ అయితే ఫస్ట్ 1 అవర్ ఒక వన్ సైడ్ ర్యాలీ అయితే ఇచ్చింది. దాని తర్వాత మార్కెట్ అనేది ఒక బిగ్ కన్సల్టేషన్ అయితే జరిగింది. సో మనం ఏ విధంగా ఎంట్రీ తీసుకున్నాం, మనకి ఏ విధంగా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎప్పుడైతే మనం మార్కెట్‌లో యాక్చువల్ లాస్ట్ వీక్ మనకి ఏమనిపించింది, లాస్ట్ వీక్ సైన్ మార్కెట్‌లో మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ వీక్‌లో కంప్లీట్‌గా ఒక రికవరీ సైన్ అయితే కనిపించింది. ఈ వీక్ కూడా మనకు రికవరీ అవుతుందని మనం ఎక్స్‌పెక్ట్ చేసాం. అదే మండే మూవ్‌మెంట్‌లో మండే మార్కెట్ ఓపెనింగ్ కాబట్టి సో వీక్లీ ఫస్ట్ డే. సో మండే మార్కెట్‌లో ఒక బయింగ్ మొమెంటమ్ కనిపిస్తుందని మనకు అనిపించింది. దాన్ని బేస్ చేసుకొని నేనేం చేశానంటే ఫస్ట్ చూసేసారా మార్కెట్‌లో క్లియర్ సైన్ ఆఫ్ రికవరీ అనమాట. రికవరీ ఎప్పుడైతే కనిపిస్తుందో, మనకేంటంటే క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ కంప్లీట్‌గా పైకి వెళ్తుందని. దాన్ని బేస్ చేసుకొని ఎప్పుడైతే ఫస్ట్ 15 మినిట్స్ స్కాన్‌లో ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చిందో గ్యాప్ అప్ తర్వాత, ఇక్కడ నేను కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నాను. సక్సెస్‌ఫుల్‌గా అయితే నా ప్రాఫిట్ అనేది క్యాప్చర్ చేసుకున్నాను. దాని తర్వాత మార్కెట్ అనేది హ్యూజ్‌గా కన్సల్టేషన్ అయితే అయింది. అందుకే ఫ్రెండ్స్ నేనేం చెప్తున్నానంటే మీరు ఆప్షన్ బయింగ్ గనక చేస్తే మీ మీ యొక్క ట్రేడ్ హోల్డింగ్ అనేది వితిన్ 15 మినిట్స్ లోపే ఉండాలి. అంతే తప్ప 15 మినిట్స్ దాటున్నా మీరు ఖచ్చితంగా లాస్‌లోనే రీచ్ అవుతారు. అంటే మీకు సమ్‌టైమ్స్ ప్రాఫిట్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. కానీ 90% లాస్ మాత్రమే అవుతుంది. ఇది మీరు బాగా గుర్తుంచుకోండి. ఎందుకంటే ఎప్పుడైతే మార్కెట్‌లో ఒక కన్సల్టేషన్ అవుద్దో మీ ప్రీమియమ్స్ వాల్యూ కూడా గ్రాడ్యుయల్‌గా డిక్రీజ్ అయిపోద్ది. ఎప్పుడైతే మార్కెట్‌లో గ్రాడ్యుయల్‌గా డిక్రీజ్ అవుతుందో ప్రీమియమ్స్ జీరో అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంది. మీరు రీచ్ అయ్యే ఛాన్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ రూ. 10 కొన్నారనుకోండి. రూ. 10 కొనిన తర్వాత మీకు మార్కెట్ రూ. 20 టార్గెట్ పెట్టుకున్నారు. ఓకేనా? రూ. 20 టార్గెట్ పెట్టుకున్నారు. మీరు సక్సెస్‌ఫుల్‌గా రీచ్ అయిపోతారు. అది కాకుండా మీరు రూ. 10 కొని మీరు రూ. 100 పెట్టుకున్నారనుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికొచ్చేసరికి 100 పాయింట్స్ అయితే అవ్వవు గదా! మీరు ఇలాంటివి చూసుకోండి. ఎందుకంటే ఆప్షన్ బయింగ్ ఎప్పుడు క్విక్ ఎంట్రీ అండ్ క్విక్ ఎగ్జిట్ లాగా ఉండాలనమాట. అంటే డైరెక్ట్‌గా చెప్పాలంటే స్కాల్పింగ్ టైపే ఉండాలి. ఇలా ఉంటేనే మీరు ఆప్షన్ బయింగ్‌లో సక్సెస్ అవ్వగలరు. లేపోతే మాత్రం సక్సెస్ అవ్వలేరు. ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకంటే ఆప్షన్ చైన్ అనేది అంటే ఎజెండా ఏంటంటే జీరో అవ్వాలనమాట. ఎప్పుడైతే మార్కెట్ అనేది ఒక ఫ్లక్చుయేషన్ అవుద్దో మార్కెట్‌లో ఆప్షన్ చైన్ కూడా జీరో అయిపోవాలనమాట. సో, అది దాని ఎజెండా. అందుకే ఎక్స్‌పైరీ డేట్ కూడా పెట్టింది. అందుకనే అనమాట. మీరు కొన్ని చూసుకోవాలనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోద్ది, రేపు మార్కెట్‌లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఏ విధంగా ఉండబోద్దో చెప్తా చూడండి. రేపు మార్కెట్ కూడా కంప్లీట్‌గా రికవరీ సైన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈరోజు కొంచెం రిజెక్షన్ ఇచ్చినా సరే బయస్ యొక్క కంట్రోల్ కనిపిస్తుంది. మార్కెట్ కంప్లీట్‌గా అప్స్ వెళ్ళే సైనే కనిపిస్తుంది. ఎందుకంటే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చింది కాబట్టి, బుల్లిష్ క్యాండిల్‌గా నిలిచింది కాబట్టి, సో మార్కెట్ కంప్లీట్‌గా అప్ సైడే వెళ్ళే ఛాన్స్ ఉంది. నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ వీడియో ఎండ్‌లో ఇస్తాను. కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. అండ్ తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీక్ ఈ వీక్ మనకు ఎలా ఉండబోతుందంటే, ఈ వీక్ కంప్లీట్‌గా ఒక రికవరీ సైనాగైతే కనిపిస్తుంది. కంప్లీట్‌గా పైకి వెళ్ళే సైన్ ఉంది. ఎక్కడి వరకు ఎళ్ళొచ్చు అంటే అప్ టు 52,152 లెవెల్ వరకు మార్కెట్ అయితే వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా? జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. రేపు ట్రేడ్ సెటప్ ఎలా పెట్టుకుంటానంటే మీరు, రేపు ట్రేడ్ సెటప్ మీకు చెప్పాను కదా! మార్కెట్ పైకి వెళ్తుంది కాబట్టి ఫస్ట్ 15 మినిట్స్ స్కాన్‌లు బేరిష్ స్కాన్‌లు వచ్చినా, ఒక బుల్లిష్ స్కాన్‌లు వచ్చినా ఫస్ట్ 15 మినిట్స్ స్కాన్‌లు గ్యాప్ అప్ అయినా, గ్యాప్ డౌన్ అయినా మీకు ఫస్ట్ 15 మినిట్స్ స్కాన్‌లు వచ్చిన తర్వాత నెక్స్ట్ 15 మినిట్స్ స్కాన్ మీరు కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్ కంప్లీట్‌గా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్? తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.